న్యాయవాదులకు ఈ ఫైలింగ్పై అవగాహన సదస్సు మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీ వారు ప్రతిపాదించిన మాస్టర్ ట్రైనర్ రవీందర్ రెడ్డిచే ఈ ఫైలింగ్ మరియు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ సుదర్శన్ రెడ్డి బి రామ్నాథ్ గౌడ్లు తెలిపారు. ఈ ఫైలింగ్ మరియు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలనే విషయాలను క్లుప్తంగా వివరించడం జరిగిందన్నారు. ఈ అవగాహన సదస్సులో న్యాయవాదులందరూ హాజరై ఈ ఫైలింగ్ మరియు రిజిస్ట్రేషన్లో ఉన్న లోటుబాట్లను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. మనం చదివే టైం ఉండదు. ఏం చేస్తాం, ఆ సెక్షన్ 8 ఎక్కడ ఉందో వర్డ్ తీసుకొని దాని దగ్గర ఉన్న సెంటెన్సెస్ ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివి ఇప్పుడు కూడా అదే రీతిగా వర్క్ ఉంటుంది. వాళ్ళు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసి మన దాంట్లో మన మెయిల్ ఐడి మన యొక్క అకౌంట్ ఏది ఉందో దాని నుంచి కూడా వాళ్ళు లాగిన్ చేసి ఫైలింగ్ చేయొచ్చు. తర్వాత సాఫ్ట్వేర్స్ ఏం రిక్వైర్మెంట్, జనరల్గా మనం అందరి దగ్గర ల్యాప్టాప్ అయితే డెస్క్టాప్ అయితే ఉన్నది, డెస్క్టాప్ సరిపోతుంది. స్కానర్ ఓసీఆర్ రీడర్ అని ఒకటి ఉంటుంది. ఇది ఓసీఆర్ రీడర్ అనేది చాలా ముఖ్యం ఈ ఫైలింగ్లో. ఎందుకు అని అంటే మనం ఫోన్ త్రూ అందరం ఏమంటామంటే ఫోన్ త్రూ స్కాన్ చేసి అప్లోడ్ చేసేస్తామని చేయొచ్చు. కానీ ఫోన్ త్రూ ఏమవుతుందంటే 25 పేజెస్ తర్వాత స్కానింగ్ చేసిన తర్వాత మాకు ఒక చిన్న పాపప్ వస్తుంది. ఏమని వస్తుంది, 25 పేజెస్ తర్వాత సెర్చ్ ఆప్షన్ డిజేబుల్ అయిపోతుంది, కంటిన్యూ చేయాలా వద్దా అంటే మనం ఏం చేస్తాము, దానికి ఇగ్నోర్ చేసి కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం 25 పేజెస్ కంటే ఎక్కువ స్కాన్ చేయాల్సి వస్తుంది.